హాయ్ సనైట. ఏంటి? ఐ మీన్ సునీత. అలవాట్లో పొరపాటు అయిపోయింది, సారీ. రైట్, స్ట్రైట్ టు ద పాయింట్. సునీత, టుడే యూ లుక్ సింప్లీ స్టన్నింగ్ అండ్ వాలప్షియస్. కానీ నీకున్న స్కిన్ టోన్కి నువ్వు హెయిర్ కాస్త లూజ్గా వదిలేసి గ్రీన్ కలర్ చుడిదార్ వేసుంటేనా వావ్, కత్తిలో ఉండేదాన్ని. ఏంటి? నాదేం వేరే ఉద్దేశం కాదు సునీత. అంటే చెప్పాలి, నీ బ్రెయిన్ చాలా షార్ప్ కదా. యూ వుడ్ హ్యావ్ లుక్డ్ యాజ్ షార్ప్ యాజ్ ఎ కాటానా. అంటే స్వాడ్లా షార్ప్ గా కనబడేదాన్ని అంటున్నాను అంతే. ఇంకెక్కులకు తెగిపోద్దా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇందుకు ఎందుకు పిలిచావు? సునీత, మనసులో ఉన్న మాటను చెప్పేస్తున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది. ఐ లవ్ యూ. ఏంటి శంకర్ ఇది? ఒక రోజ్ లేదు, ఒక చాక్లెట్ లేదు, ఒక టెడ్డీ లేదు. దీన్ని ఎవరైనా ప్రపోజల్ అంటారా? ఓకే, టెడ్డీదే ఉంది సునీత, ఏ ఎడ్డిగాడైనా ఇచ్చేస్తాడు. క్రీమ్ బిస్కెట్లు వేసే ఏ నిబ్బగాడైనా చాక్లెట్ కూడా ఇచ్చేస్తాడు. రోజు దంటావా, ఏ లూజ్ గాడైనా మార్కెట్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇస్తే చాలు తీసుకొచ్చి ఇచ్చేయగలడు. కానీ ఈ శంకర్ ప్రేమ అలాంటిది కాదు. అండర్స్టాండ్? అబ్బో, ఈ సునీతని ఎవడైనా టీస్ చేసినా, లేకపోతే టీస్ చేయాలన్న ఆలోచన చేసినా, వాడు ఎవడైనా సరే, ఎమ్మెల్యే కొడుకైనా, మంత్రి మనవడైనా, లేకపోతే లార్డ్ అమ్మ మొగుడైనా, వాడి బాక్సులు బద్దలు కొట్టి జై బోలో సునీత అనిపిస్తా. సపోజ్ నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది, అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, అమలాపురం అయినా, సిమ్లా లాంటి దేశీ స్పాట్ అయినా, లేకపోతే స్విట్జర్లాండ్ లాంటి విదేశీ టూరిస్ట్ అట్రాక్షన్ అయినా, నిన్ను చిటికలో తీసుకెళ్ళిపోతా. లేడీస్కి బయలాజికల్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ క్వైట్ కామన్ అండ్ న్యాచురల్. అలాంటప్పుడు నిన్ను పసి పాపలా చూసుకుంటాను, దగ్గరుండి మందులు నేనే వేస్తాను, అండ్ నీకు పర్సనల్ షెఫ్ అయిపోయి నీకు ఏది కావాలంటే అది వండి పెట్టి ఈ వలప్షియస్ బ్యూటీ చేత వావ్ శంకర్ అని అనిపిస్తా. అబ్బచ్చా, నీకు అంటొచ్చా? హే బాబాయ్, అదేంటండి అంత మాట అనేరు? అబ్బో, మరి పులసల పులుసు నుంచి పిజ్జా బర్గర్ దాకా, ఫ్రమ్ కాఫీ టీ టు కూల్ బాదం మిల్క్, అరే పావ్ బాజీ से शुरू करके మిరపకాయ బజ్జీ तक, చైనీస్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ ఆర్ ఈవెన్ జైన్ డిషెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మన చెయ్యి పడితే తిన్న ఎవడైనా వావ్ అని అనాల్సిందే తెలుసా? ఇవన్నీ ఓకే, బట్ దోశ వేయడం వచ్చా? చంపేశారండి బాబు, అది మన పేటెంట్. ఏమండి, చిరు దోశ అని ఐటమ్ పేరు చెప్పుకుని అమ్ముకుంటున్న హోటల్స్కి తెలుసు దాని ఇంపాక్ట్ ఏంటో, లేదా తిన్న మన ఫ్యాన్స్కి తెలుసు. చెప్పండి అయ్యా. సరే, ఐ లవ్ యూ టూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ టూ రాధా రాధా సునీత సునీత